రాజ్యాంగం అనగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు గుర్తుకు వస్తారు. అంబేద్కర్ గారిని ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గా కూడా మనం పిలుస్తాం. భారతదేశానికి రాజ్యాంగము ఒక దిక్సూచి లాంటిది. 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు. అందుకే ఆ రోజు దేశం మొత్తం స్వయం పరిపాలన దినోత్సవంగా జరుపుకుంటాము. స్వాతంత్రం వచ్చాక మనకు రాజ్యాంగం కావాలనే ఉద్దేశంతో ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసుకొని దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ గా నియమించారు. కమిటీ సభ్యుల తోడ్పాటుతో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కానీ మన దేశ రాజ్యాంగము 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజ్యాంగంపై ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రశ్నలు, వివాదాలు లేవనెత్తుతూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా అంబేద్కర్ గారు ఒక్కరే ఇంత పెద్ద రాజ్యాంగాన్ని ఎలా వ్రాసారని, డ్రాఫ్టింగ్ కమిటీ తయారు చేసిన రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి మాత్రమే అంబేద్కర్ గారు ఇచ్చారని, మన రాజ్యాంగ ప్రతిపై రాజ్యాంగ పరిషత్తులో ఉన్న సభ్యుల సంతకాలు ఉన్నాయని, అంబేద్కర్ గారు ఒక్కరే రాజ్యాంగాన్ని రాశారు అనడం కరెక్ట్ కాదని ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వాస్తవాలు మనకు తెలియాలంటే రాజ్యాంగం ఎప్పుడు రాశారు, డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుల పాత్ర ఏంటి, అందులో అంబేద్కర్ గారి యొక్క కృషి ఏంటి అని పూర్తిగా విశ్లేషిస్తేనే ఈ ప్రశ్నలకు సమాధానాలు మనకు దొరుకుతాయి. వాస్తవాలు అందరికీ తెలియాలనే ప్రయత్నమే ఈ వీడియో. దేశం యొక్క నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి, దేశంలోని అన్ని వ్యవస్థలు ఎలా సమన్వయంతో పనిచేయాలో, అలాగే వ్యవస్థల యొక్క ఏర్పాటు, అధికారాలు, బాధ్యతలు రాజ్యాంగం ముందుండి ఒక దిక్సూచిలా నడిపిస్తుంది. భారతదేశ రాజ్యాంగానికి ప్రపంచ మేధావుల ప్రశంసలను అందుకుంది. దానికి కారణం మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఎన్నో అంశాలు. మన రాజ్యాంగాన్ని గమనిస్తే పటిష్టమైన వ్యవస్థలతో నిర్మించారు. ఏ వ్యవస్థ తప్పు చేసినా మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దేలా పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా నిర్మించారు. పాలకులు ఒకవేళ దారి తప్పితే వారిని ప్రశ్నించే హక్కును ప్రజలకిచ్చారు. అంతేకాదు, నిర్లక్ష్యం వహించిన పాలకులనైనా వారి అధికారాన్నైనా దించడానికి ఓటు అనే ఆయుధాన్ని కూడా ప్రజలకు అందించింది మన రాజ్యాంగం. మన రాజ్యాంగ రచనకు ముందుగా 130 దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలను ముందుగా అధ్యయనం చేసి మన దేశ పరిస్థితులకు తగ్గట్టుగా రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగాన్ని వ్రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. 395 ఆర్టికల్స్ తో వ్రాయబడిన మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. దీనిని బట్టి ఆలోచిస్తే రాజ్యాంగ నిర్మాణం ఎంత కష్టసాధ్యమో ముందు ముందు మీకే ఇంకా అర్థమవుతుంది. రాజ్యాంగాన్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి 3 దశలుగా ఆలోచిద్దాం. 1. రాజ్యాంగ ఏర్పాటుకై మేధావుల ఆలోచన. 2. రాజ్యాంగ నిర్మాణంలో వివిధ కమిటీలు. 3. డ్రాఫ్టింగ్ కమిటీ వారి పాత్ర మరియు అంబేద్కర్ గారి యొక్క పాత్ర ఏంటో మనం ఆలోచిద్దాం. మొదటి దశలో రాజ్యాంగ ఏర్పాటుపై మేధావుల ఆలోచన. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రచించడానికి 1928వ సంవత్సరంలో లక్నోలో ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. అందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా హిందూ మహాసభ, ఆల్ ఇండియా క్రిస్టియన్ కాన్ఫరెన్స్, ఆల్ ఇండియా స్టేట్ పీపుల్స్, ముస్లిం లీగ్ సభ్యులు మరియు సెంట్రల్ ఖలీఫత్ సభ్యులు పాల్గొన్నారు. ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రాజ్యాంగ ఏర్పాటుపై బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు. దీనికి స్పందించిన బ్రిటిష్ ప్రభుత్వం 1940లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అంగీకరించింది. అప్పుడు భారతదేశంలో బ్రిటిష్ సంస్థానాలు మరియు స్వదేశీ సంస్థానాలు అనే 2 పరిపాలన విభాగాలు ఉండేవి. ప్రతి సంస్థానం నుంచి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడి చొప్పున రాజ్యాంగ నిర్మాణం కోసం రాజ్యాంగ పరిషత్తుకు పరోక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకున్నారు. మీరు పట్టికను ఒకసారి గమనిస్తే రాజ్యాంగ పరిషత్ సభ్యుల యొక్క కూర్పు ఎలా ఉందో మీరు గమనించవచ్చు. రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య 389 మంది. కానీ 1947లో భారతదేశం మరియు పాకిస్తాన్ 2 స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డ కారణంగా, అనగా విభజన కారణంగా మన రాజ్యాంగ పరిషత్తులో 299 మంది మాత్రమే మిగిలారు. మిగతా సభ్యులు పాకిస్తాన్కి బదిలీ చేయబడ్డారు. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న ఢిల్లీలోని ఇప్పటి పార్లమెంటు భవనంలో జరిగింది. ఈ సమావేశానికి 211 మంది సభ్యులు హాజరయ్యారు. సభ అధ్యక్షులుగా సచ్చిదానంద సింహ నేతృత్వంలో జరిగింది. దీనికి జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆచార్య జేబీ కృపలాని, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, టంగుటూరు ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య సభ్యులు
మొదటి సమావేశంలో పాల్గొన్నవారు. రెండవ దశలో భారత రాజ్యాంగ నిర్మాణం, వివిధ కమిటీలేంటో చూద్దాం. భారత రాజ్యాంగ ఏర్పాటుకై 22 కమిటీలను ఏర్పాటు చేశారు. అందులో 8 మేజర్ కమిటీలు, 12 సహాయక కమిటీలు. మేజర్ కమిటీలు ఏంటో చూద్దాం. 1 యూనియన్ పవర్ కమిటీ, 2 యూనియన్ రాజ్యాంగ కమిటీ, 3 రాష్ట్ర కమిటీ, 4 ప్రాంతీయ కమిటీ, 5 డ్రాఫ్టింగ్ కమిటీ, 6 ప్రాథమిక హక్కుల కమిటీలు, 7 క్రియాశీల కమిటీ, 8 రూల్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ. మీరు ఒకసారి పట్టికను గమనిస్తే యూనియన్లు మరియు వాటికి చైర్మన్లను మీరు గమనించవచ్చు. మైనర్ కమిటీలు ఏంటో చూద్దాం. పట్టికను ఒకసారి మీరు గమనిస్తే కమిటీలు మరియు వాటికి చైర్మన్లను మీరు గమనించవచ్చు. ఈ 22 కమిటీలలో డ్రాఫ్టింగ్ కమిటీ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మిగతా కమిటీలు ఇచ్చిన నివేదికలను ఫైనల్ డ్రాఫ్ట్ రూపొందించడానికి, అనగా ముసాయిదాను తయారు చేయడానికి డ్రాఫ్టింగ్ కమిటీకి బాధ్యతను అప్పగించారు. రాజ్యాంగం గురించి ఈ 22 కమిటీల యొక్క నివేదికల గురించి 11 సార్లు సమావేశాలు జరిగాయి. మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న మొదలైన సమావేశాలు 1949 26న ముగిశాయి. మూడవ దశలో రాజ్యాంగ ఏర్పాటులో డ్రాఫ్టింగ్ కమిటీ మరియు అంబేద్కర్ గారి యొక్క పాత్రలేంటో చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా నియమించబడ్డారు. సభ్యుల విషయానికి వస్తే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యర్, డాక్టర్ కెఎం మున్షి, ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచార్యులు, మహమ్మద్ సాదుల్లా. ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేయాలి. డ్రాఫ్టింగ్ కమిటీలో ఉండాలంటే ఖచ్చితంగా పార్లమెంటు సభ్యుడై ఉండాలి. అంబేద్కర్ గారు మహారాష్ట్ర నుండి పోటీ చేసి ఓడిపోవడంతో డ్రాఫ్టింగ్ కమిటీకి దూరమయ్యారు. రెండోసారి తూర్పు బెంగాల్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కానీ విభజన కారణంగా తూర్పు బెంగాల్ పాకిస్తాన్కి బదిలీ చేయడం వల్ల అంబేద్కర్ గారికి మళ్లీ నిరాశ ఎదురైంది. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అప్పటి వరకు పోటీలో బిఎన్ రావు గారు మరియు ముకుందరావు జవహర్ గారు చైర్మన్ పదవికి పోటీలో ఉన్నారు. బిఎన్ రావు గారు తాను రాసిన ఇండియా కాన్స్టిట్యూషన్ ఇన్ ద మేకింగ్ అనే పుస్తకంలో తాను రాసిన దాని ప్రకారం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ పదవి కోసం తనకు మద్దతు కూడగట్టడంలో భాగంగా ప్రపంచ దేశాల నాయకులను కలుస్తారు. తన బృందంతో ఇంగ్లాండ్లో ఉన్న ఆర్థిక శాస్త్రంలో ప్రావీణుడైన ప్రొఫెసర్ జెన్నింగ్ ను కలిసి చైర్మన్ గా తనకు మద్దతు ఇవ్వవలసిందిగా మరియు రాజ్యాంగ నిర్మాణం కోసం సహాయం చేయవలసిందిగా కోరినప్పుడు ఆయన నవ్వి, మీరు ప్రపంచ దేశాలు ఎందుకు సహాయం కోరుతున్నారు? రాజనీతి శాస్త్రంలోనూ, ఆర్థిక శాస్త్రంలోనూ, పొలిటికల్ సైన్స్లోనూ, ప్రపంచ రాజ్యాంగంలో ప్రావీణుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీ దేశంలోనే ఉన్నారు కదా అని అన్నప్పుడు వారు ఆశ్చర్యపోయి ఇండియాకు తిరిగి వస్తారు. మరొక వైపు నెహ్రూ నేతృత్వంలో ఒక బృందం రాజ్యాంగ నిర్మాణానికి సహాయాన్ని కోరుతూ కొలంబియా యూనివర్సిటీ కమిటీతో మాట్లాడినప్పుడు వారు కూడా న్యాయశాస్త్రంలోనూ, ఆర్థిక రాజకీయ శాస్త్రాలలో దిట్టైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీ దేశంలోనే ఉన్నారని వారి సమాధానంతో ఆ బృందం కూడా ఇండియాకు తిరిగి వచ్చింది. దీంతో బిఎన్ రావు మరియు ముకుందరావు జవహర్ గారు పోటీ నుండి తప్పుకున్నారు. ఈ సంఘటనతో డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ గా నియమించక తప్పలేదు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన సభ్యులందరి సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా నియమించబడ్డారు. డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుడైన టిటి కృష్ణమాచార్యులు చెప్పినట్లుగా డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుల్లో పూర్తి స్థాయిలో ఎవరు చివరి వరకు రాజ్యాంగం రాయడంలో గాని సమావేశాల్లో గాని పూర్తి స్థాయిలో పాత్ర వహించలేరని 6 సభ్యుల్లో ఒకరు రాజీనామా చేయగా ఆ భర్తీని పూరించలేదు. ఒక సభ్యుడు మరణించారు. ఆయన స్థానాన్ని కూడా ఎవరూ పూర్తి చేయలేదు. ఇంకొక సభ్యుడు సొంత రాజకీయాల్లో నిమగ్నమయ్యారు. ఇంకా 2 సభ్యులు ఢిల్లీకి దూరంగా ఉండడం కారణంగా మరియు చలి వాతావరణానికి అలవాటు పడలేక పూర్తి స్థాయిలో కమిటీ చర్చల్లో లేరు. రాజ్యాంగం యొక్క భారం అంబేద్కర్ గారు ఒక్కరి మీదే పడింది. దాదాపుగా 3 సంవత్సరాల కాలం 11 దఫాలుగా 166 రోజుల చర్చలు రాజ్యాంగ సభలో 2473 ప్రతిపాదనలు పరిశీలించి పరిష్కరించడం జరిగింది. చివరగా 1950 జనవరి 24న రాజ్యాంగ ప్రతిపై 284 మంది సభ్యుల సంతకాలతో 1950 జనవరి 26న చివరి సమావేశంన మన భారత రాజ్యాంగాన్ని అమల్లోనికి తీసుకురావడం జరిగింది. రాజ్యాంగం ఫైనల్ డ్రాఫ్ట్ తయారు చేయడంలో అంబేద్కర్ గారి యొక్క కృషి కొనియాడదగినది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ పరిషత్లో ఉన్న సభ్యులు గాని 21 కమిటీకి సంబంధించిన సభ్యులు గాని నివేదికలు మాత్రమే ఇచ్చారు. ఫైనల్ డ్రాఫ్ట్ నిర్మాణంలో డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు సహకరించకపోయినా అంబేద్కర్ గారు పూర్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ప్రముఖులు మాట్లాడుతూ, నెహ్రూ గారు మాట్లాడుతూ రాజ్యాంగ రచన విషయంలో అంబేద్కర్ గారు తీసుకున్న శ్రద్ధ, అనుభవించిన బాధ ఏ సభ్యుడు తీసుకోలేదని చివరి సభలో అన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ, అధ్యక్షుడిగా నేను తీసుకున్న నిర్ణయం ఏదైనా మంచిది ఉందంటే
అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా నియమించడమే అన్నారు ఆయన. డాక్టర్ కెవి రావు గారు మాట్లాడుతూ, అంబేద్కర్ రాజ్యాంగానికి ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనే కాదు, మదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా అని అన్నారు. అంబేద్కర్ గారు ఒక్కరే తయారు చేయగలరా అంటే కొన్ని విషయాలను మనం ఆలోచించక తప్పదు. అంబేద్కర్ గారి గురించి ఆలోచిస్తే ప్రపంచ దేశాల్లో ఆయన రాజనీతి శాస్త్రంలోను, ఆర్థిక శాస్త్రంలోను, న్యాయశాస్త్రంలోను, రచనా రంగంలోను, అనగా భారతదేశంలోనే అన్ని రంగాలలో అగ్రగణ్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే వారి గురువులు ఎవరో తెలిస్తే వారి యొక్క లక్ష్యాలేంటో, వారి స్నేహితులు ఎవరో తెలిస్తే వారి యొక్క క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అన్నట్లుగా ఇది అంబేద్కర్ గారి విషయంలో నెరవేరిందనే చెప్పవచ్చు. అంబేద్కర్ గారి గురువులలో మొదటివారైన జాన్ డ్యూ కొలంబియా యూనివర్సిటీలో 50 సంవత్సరాలుగా చదువుతూ ప్రొఫెసర్గా కూడా పనిచేసిన అనుభవం గల వ్యక్తి. ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో వివరిస్తూ అమెరికాలో 700కు పైగా కథనాలను ప్రచురించారు ఆయన. ఆయన జీవితంలో విద్య ఎంత గొప్పదో దాని గురించి వివరిస్తూ 40 పుస్తకాలకు పైగా వ్రాసి ఎన్నో విద్యా సంస్థలను స్థాపించారు ఆయన. అంబేద్కర్ గారి గురువులలో రెండో వ్యక్తి అయిన ఎడ్మిన్ సెలిగ్మాన్. ఆయన జీవితం మొత్తం కొలంబియా యూనివర్సిటీలోనే విద్యావృత్తిని కొనసాగించారు. అమెరికాలో పబ్లిక్ ఫైనాన్స్ ఆర్థిక నిపుణుడిగా ప్రభుత్వంతో కలిసి పనిచేసిన అనుభవం గల వ్యక్తి ఎడ్మిన్ గారు. పొలిటికల్ రాజనీతి శాస్త్రంలోనూ ఆయనది అందవేసిన చెయ్యి. న్యాయవాదిగా, ప్రొఫెసర్గా ఎడ్మిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎడ్మిన్ గారు చాలా ప్రసంగాలలో, ఆయన రాసిన పుస్తకాలలో నా విద్యార్థుల్లో మొదటివారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని గర్వంగా చెప్పారు ఆయన. అంబేద్కర్ గారిని ప్రభావితం చేసిన గురువులలో మూడవ వ్యక్తి జేమ్స్ షాట్వెల్. అమెరికా మరియు ప్రపంచ చరిత్రకారుడిగా ప్రసిద్ధి చెందినవారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ప్రపంచ దేశాలలో శాంతి ఒప్పందాల కోసం ఎన్నో పుస్తకాలను రాసి సంస్థలను స్థాపించారాయన. ఐక్యరాజ్య సమితి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏర్పాటులోనూ కీలక వ్యక్తి జేమ్స్ గారు. జేమ్స్ షాట్వెల్ గారు అంబేద్కర్ గారి గురించి ఇలా వ్రాశారు: అంబేద్కర్ గారు నా స్నేహితుడని, అంబేద్కర్ గారి కోసం నా పుస్తకాలలో ఎప్పుడూ ప్లేస్ ఉంచాను అన్నారాయన. విదేశాలలో విద్యను పూర్తి చేసిన అంబేద్కర్ గారు భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత నా సమాజానికి వర్ణ వివక్ష, కుల వివక్ష, అంటరానితనాన్ని బూచిగా చూపి విద్యకు దూరం చేసి సమాజానికి వారిని వేరు చేయడాన్ని సహించలేకపోయారు అంబేద్కర్ గారు. లాయర్గా వృత్తిని ఎంచుకొని తన వంతుగా సహాయం చేద్దాం అనుకున్నాడు. కానీ అడుగడుగున కుల వివక్షను ఎదుర్కొన్నారు. తన లక్ష్యం దిశగా బహిష్కృత్ భారత్, ముక్ నాయక్ లాంటి పత్రికలతో ప్రజలను చైతన్యం వైపు నడిపించారు. మహారాష్ట్రలో మహచ్చెరువు ఉద్యమం చేసి వేలాది మందిని చెరువులో నీటిని తాగించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అప్పటి వరకు ఆ చెరువులో నిమ్న జాతి ప్రజలకు నీరు తాగడం నిషేధం. అంతేకాకుండా సైమన్ కమిషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ వ్యతిరేకించిన 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని పట్టుపట్టారాయన. అప్పటి వరకు 800 పౌండ్లు ఖర్చు పెట్టే వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్లో న్యాయశాఖకు కూడా పనిచేశారు అంబేద్కర్ గారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా స్త్రీలకు స్వేచ్ఛనందించారు. ఆ రోజుల్లో భర్త చనిపోతే భార్యను కూడా భర్త చితిలోనే కాల్చేవారు. అలాంటి ఆచారాలకు ముగింపు పలికాడు అంబేద్కర్ గారు. చివరి అవకాశంగా వచ్చిన రాజ్యాంగ రచనలో కూడా అంబేద్కర్ గారు తన లక్ష్యాలను నెరవేర్చే దిశగా స్వేచ్ఛ, సమానత్వపు హక్కులను, ప్రాథమిక మత స్వాతంత్రపు హక్కులను పొందుపరిచారాయన. ఈ రోజుల్లో మనం ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఆయన చేసిన త్యాగం మాత్రమే. భారతదేశం అంబేద్కర్ గారి విగ్రహాల స్టాచ్యూస్ కు పుస్తకాలలో మరియు పత్రికలలో దళిత నాయకుడని, కొంతమందికే చెందినవానిగా ముద్ర వేస్తుంటే ప్రపంచంలో బుద్ధుడి తర్వాత అత్యధికంగా తన ప్రతిమలను మరియు స్టాచ్యూస్ ను పెట్టి గౌరవించబడుతున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. అంబేద్కర్ గారిని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. 300 సంవత్సరాల చరిత్ర గల అమెరికా కొలంబియా యూనివర్సిటీ ఆయన జీవితాన్నే పాఠ్యాంశాలుగా చేర్చింది. అంతేకాదు ఆయనకు సపరేట్ సెల్స్ ని ఏర్పాటు చేసి జ్ఞానభూమిగా పేరు పెట్టి గౌరవిస్తున్నారు. ఆయన విద్యార్థిగా చదివిన యూనివర్సిటీలో ఆయనకు దక్కిన గౌరవం ఇది. మన భారత రాజ్యాంగాన్ని దాదాపు 3 సంవత్సరాల పాటు కష్టపడి 166 రోజుల సమావేశాలలో చర్చలు జరిపి 130 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మనకు రాజ్యాంగాన్ని అప్పగిస్తే వారిచ్చిన రాజ్యాంగం ఎక్కడ దుర్వినియోగం జరుగుతుంది అనే చర్చ కన్నా ఎవరు రాశారు అనే చర్చ జరగడం ఎంత విడ్డూరమో మీరే ఆలోచించండి. వీడియో రాజ్యాంగ రచనలో పాల్గొన్న ఎవరిని తక్కువ చేయడానికి కాదు గాని రాజ్యాంగ రచనలో అంబేద్కర్ గారి యొక్క కృషి ఎనలేనిదని ఎవరు కాదనలేని నిజం.
మన కోసం జీవితాలనే త్యాగం చేసిన మహనీయులను గుర్తించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.